ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న డెవలప్మెంట్స్ నేపథ్యంలో ఇప్పుడు యుఎస్ లో ఉంటున్న తెలుగు వాళ్ళు కూడా దీని గురించి బాగా నిశ్చితంగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయడం, అదేవిధంగా ఇజ్రాయెల్కి యుఎస్ పూర్తి సపోర్ట్ ప్రకటించడం, ఇరాన్ మళ్ళీ యుఎస్ బేస్ల మీద అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్న యుఎస్ బేస్ల మీద వాళ్ళు మిసైళ్ళు డ్రోన్లతోటి దాడులు చేయడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఈ నేపథ్యంలో అసలు ఈ యుద్ధం ఎటువైపు దారి తీస్తుందో అన్న ఒక ఆందోళన అందరికీ ఉంది. మిడిల్ ఈస్ట్లో ఉన్న తెలుగు వాళ్ళకు ఉంది, మన దేశంలో ఉన్న వాళ్ళకి ఉంది, అదేవిధంగా యుఎస్లో ఉన్న తెలుగు వాళ్ళకు కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనతోటి అమెరికాలో నివసిస్తున్న, చాలా కాలం నుంచి నివసిస్తున్న ప్రొఫెసర్ మోహన్ గారు ఉన్నారు. ఆయన యూట్యూబర్ కూడా. ఆయన అభిప్రాయం తెలుసుకుందాము, అసలు యుఎస్లో తెలుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు. ప్రొఫెసర్ మోహన్ గారు, ఇప్పుడు అమెరికాలో మీడియా మిడిల్ ఈస్ట్లోని వార్ సిచ్యువేషన్ని ఎట్లా చూపిస్తుంది? అమెరికా ప్రజలు ఈ యుద్ధాన్ని సపోర్ట్ చేస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? సో అమెరికా ప్రజలు విషయం తీసుకుంటే, ఇప్పుడు నిన్న CNN పోల్ ఒకటి నిర్వహించారు. వార్ బ్రేక్అవుట్ అయిన తర్వాత 59% అమెరికన్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, 41% సమర్థిస్తున్నారు. అదే వార్కు ముందు అడిగిన పోల్లో ఏంటంటే కేవలం 21-22% మాత్రమే సమర్థించారు వార్ని. అంటే నార్మల్గా ఏంటంటే ర్యాలీ అరౌండ్ ద ఫ్లాగ్ అనేది ఉంటుంది. దానివల్ల ఒకసారి యుద్ధం అనేది ప్రకటించిన తర్వాత ప్రజలకు మద్దతు ఇస్తూ ఉంటారు ఆటోమేటిక్. రెండోది, అమెరికన్ మీడియా సంగతి చూస్తే ఐ డో నాట్ థింక్, నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, ఐ డో నాట్ థింక్ అమెరికన్ మీడియా ఇస్ గివింగ్ ఏ ఫెయిర్ కవరేజ్ ఆఫ్ ఇట్. అంటే క్రిటిసైజ్ చేస్తూనే ట్రంప్ యంత్రాంగాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, కానీ నిజంగా అక్కడ ఏం జరుగుతుందనేది పూర్తిగా రిపోర్ట్ చేయట్లేదనే భావన అయితే నాకుంది. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇరాన్లో ఒక ఎలిమెంటరీ స్కూల్ మీద బాంబులు వేశారు. గుర్తులేదు ఇజ్రాయెల్ వేసిందో అమెరికన్ ట్రూప్స్ వేసారో బాంబులు వేశారు. 165 మంది చిన్నపిల్లలు చనిపోయారు. సో దాట్ బికేమ్ ఏ మేజర్ న్యూస్ ఇన్ ఇంటర్నేషనల్ న్యూస్లో. అయితే ఇక్కడ అమెరికాలో దాని కవరేజ్ చాలా తక్కువ. అది నేను గమనించాను. న్యూక్లియర్ ప్రోగ్రామ్ వల్లే, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వల్లే ఈ యుద్ధానికి దిగాము అనేది చెబుతున్నారు. అంటే మిలిటరీ ఆపరేషన్కి దిగాము అనేది అమెరికా చెప్తున్న పరిస్థితి. అయితే దీన్ని అమెరికా ప్రజలు విశ్వసిస్తున్నారా? నిజంగా న్యూక్లియర్ ప్రోగ్రామ్కి వ్యతిరేకంగానే అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది అనేది నమ్ముతున్నారా? మెజారిటీ లేదండి. ఐ మీన్ ఈ వార్ శనివారం నాడు, ఫిబ్రవరి 28 రాత్రి మాత్రం, అంటే మార్చి 1st లేదు, ఫిబ్రవరి 28 ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది కదా. అప్పటి నుంచి ఇప్పటికి ఈరోజు మార్చి 4th, ఆ రోజు నుంచి మార్చి 5th, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని కథనాలు మార్చారు అంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. ముందేమన్నారు, లాస్ట్ ఇయర్ జూన్లో బాంబులు వేసినప్పుడు టోటలీ కంప్లీట్లీ అబ్లిటరేటెడ్ అన్నారు ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్. ఈ 6 నెలల్లోనే దాన్ని రీకాన్స్టిట్యూట్ చేశారా అనేది ప్రశ్న వస్తుంది. ఇప్పుడు వెళ్ళినప్పుడు, ముందు బాంబులు వేసినప్పుడు అది న్యూక్లియర్ దీనికి సంబంధించింది అన్నారు. తర్వాత వాళ్ళు మిసైల్స్ బిల్డ్ చేస్తున్నారు అందుకని వెళ్ళామన్నారు. కాదు, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఏమన్నాడు, ఇజ్రాయెల్ ఇరాన్ ఎటు అటాక్ చేయబోతుంది, అప్పుడు ఇజ్రాయెల్ మీద రిటాలియేట్ చేయడమే కాకుండా మా మీద కూడా రిటాలియేట్ చేస్తుందని చెప్పి మేము ముందుగానే వెళ్ళాము, ప్రియంప్టివ్ స్ట్రైక్ లాగా అన్నాడు. దానికి కొంచెం అవుట్రేజ్ వచ్చింది. అదేంటి, ఆర్ యూ డిఫెండింగ్ ఇజ్రాయెల్ నౌ అనే ఇది వచ్చింది. సో ఇన్ని కథనాలు. ఇంకొకటి, నిన్న ట్రంప్నే అడిగారు పాత్రికేయులు, ఏంటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇలా అన్నాడు అంటే, అదేం కాదు, నేను ఇజ్రాయెల్ కోసం చేయట్లేదు, నేనే నా ఇన్స్టింక్ట్స్ చెప్పాయి, ఇరాన్ మనల్ని దాడి చేయబోతుందని చెప్పి నేనే దాడి చేయించాను అన్నాడు. అంటే ఈ 4 రోజుల్లో ఇన్ని కథనాలు మార్చారు అంటే ప్రజల మెమరీ మీద ఆడుకుంటున్నారు ఏదో కానీ, బట్ దేర్ ఈస్ ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద పాపులేషన్ హూ డజంట్ బిలీవ్ ఎనీ ఆఫ్ దీస్ స్టోరీస్. బేసికల్గా అమెరికా వాజ్ ప్లేడ్ బై Netanyahu and Israel, and then దాన్ని ఏమంటారు, ట్రంప్ని
పొగిడేసి దించారు ఈ యుద్ధంలో. ఐ థింక్ దట్ ఈస్ ఏ ఫేర్ క్యారెక్టరైజేషన్, అండ్ ఎడ్యుకేటెడ్ క్యారెక్టరైజేషన్ నేను అనుకుంటున్నాను. ఓకే. అమెరికాలో ఒక సోషల్ మీడియాలో ఒక పెద్దగా ప్రచారం అవుతోంది అనేది నేను యూఎస్లో చాలా మందితోటి మాట్లాడితే వాళ్ళు చెప్తున్నారు. అంటే వరల్డ్ వార్ 3కి సంబంధించి సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తోంది అనేది. అయితే ఈ భయం యూఎస్లో ప్రజలకు ఉందంటారా? నేను యుఎస్లో ప్రజలు దానికి సంబంధించిన వార్తలు అయితే నేను చూడలేదండి. బట్ జనరల్గా స్పీకింగ్, అంటే ఐ కెన్ ఓన్లీ స్పీక్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఎ ఫ్యూ పీపుల్. ఐ థింక్ దట్ ఫియర్ మే బి ఓవర్లో కొంచెం అది అతిశయోక్తి లాగా అనిపిస్తుంది. ఎందుకంటే రెండు కారణాలు. ఒకటి, ఇరాన్ డజంట్ హ్యావ్ దట్ సస్టైన్డ్ కెపాసిటీ. ఇది దీర్ఘకాలంగా వాళ్ళు చేయగలరు అని చెప్పి అయితే నేను అనుకోవట్లేదు. రెండోది, అమెరికా అండర్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ట్రంప్ కూడా అంత ఫోకస్ ఉండదు. హీఈస్ టూ ఈగర్ టు డిక్లేర్ విక్టరీ అండ్ మూవ్ ఆన్. ఇలా కొంచెం కొద్ది రోజులు అటు ఇటు నడుస్తుంది. మేబీ ఐఎమ్ థింకింగ్ ఇప్పుడు ట్రంప్ చెప్పేది, కొందరు అతని క్యాబినెట్ మంత్రులు వీళ్ళందరూ చెప్పేది 4 వారాలు అన్నారు. నేను ఎప్పుడు 4 వారాలు అనలేదు, అది అన్నారు. నేను అనుకోవడం ఇది మహా అయితే ఇంకొక 10 రోజుల్లో పీటర్ అవుట్ అవుతుందేమో అనుకుంటున్నాను. బట్ ఒకటి మాత్రం నిజమండి, ఇది దాన్ని ఏమంటారు, తేనె తుట్టిని కదిలిస్తున్నట్టుగా అప్పుడు ఏమైంది, పోయి ఇరాన్ మీద బాంబులేసి ఈ ఒక్క ఉదాహరణ తీసుకోండి, 165 మంది పిల్లలు చనిపోవడం. అలాంటి వార్తలు ప్రజల్లో, ఒకవేళ ఇరానియన్ గవర్నమెంట్ని వ్యతిరేకిస్తున్న ఇరానియన్స్ కూడా దాన్ని లైట్గా తీసుకోరు ఏ విధంగానూ. ఇప్పుడు అస్ వర్సెస్ దెమ్ అనే మెంటాలిటీ ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చనిపోయిన ఖామేనీ ఒక రకంగా మార్టిర్ అయిపోయాడు. పుకారో మరి నిజంగానే జరిగిందో తెలీదు. హీ అపరెంట్లీ రిఫ్యూజ్ టు లీవ్ హిస్ హౌస్. ఇప్పుడు నన్ను వేరే చోటకి తీసుకెళ్ళటం కాదు, 90 మిలియన్ల ఇరానియన్స్ అందరినీ సేఫ్గా తీసుకెళ్లిన రోజు నేను ఈ ఇంట్లో నుంచి కదులుతానని చెప్పాడని చెప్పి ఒక వార్తలాగా వచ్చింది. బట్ ఐ డోంట్ నో ఎంతవరకు నిజమనేది. అలాంటివి ఏమవుతాయి అంటే దే బికమ్ ఏ లెజెండ్. సో హీ బికేమ్ ఏ హీరో. ఇంతకుముందు అతన్ని ద్వేషించిన వాళ్ళు కూడా ఇప్పుడు అతన్ని ఆరాధిస్తున్నారు. అలాంటి ఈ ప్రజలలో ఒకవేళ ఏమైనా వ్యతిరేకత ఉంటే ప్రస్తుతం ఉన్న ఇరానియన్ అడ్మినిస్ట్రేషన్కి, అది ఇప్పుడు చాలా వరకు తగ్గి ఉండొచ్చు. సో ఇలా ఒక 90 మిలియన్ పీపుల్ని, సగం మంది ఇంతకుముందు అమెరికా పక్షాన ఉన్నా కానీ ఆ సగం మందిలో చాలా మంది సపోర్ట్ని కోల్పోయింది. ట్రంప్ ఎలక్షన్ మేనిఫెస్టోలో రిపబ్లికన్ పార్టీ వార్స్కి దూరంగా ఉంటాము, వార్స్ తగ్గిస్తాము, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన పరిస్థితి. అయితే ఇప్పుడు వార్కి పూర్తిగా వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. మనం వెనిజులాలో చూసాము. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్ మీద దాడులు చూస్తాము, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం, ఇజ్రాయెల్ అదేవిధంగా యుఎస్ ఎయిర్ బేస్ల మీద కూడా ఇరాన్ దాడులు చేయడం, ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడు సొంత రిపబ్లికన్ పార్టీ సపోర్ట్ ఎంతవరకు ఉంది? ఇందాక మీరు చెప్తూ అక్కడ పబ్లిక్ ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు, మెజారిటీ పబ్లిక్ ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారని మీరు చెప్పారు. సొంత పార్టీ రిపబ్లికన్స్ సపోర్ట్ ఏ మేరకు ఉంది? డెమోక్రాట్లు ఏం చెప్తున్నారు? ఓవరాల్గా అందరూ అనుకునేది ఏంటంటే, ఇరానియన్ రిజీమ్ చనిపోయిన ఖామేనీ కానీ ఇప్పుడు అతని స్థానే వస్తున్న సేమ్, అంటే పెద్ద ఏం మార్పు లేదు రిజీమ్లో. అతని కొడుకే ఐతల్లా అవుతున్నాడు కదా, సుప్రీం కమాండర్ లాగా. అదేం మారలేదు. ఆ రిజీమ్ మీద వ్యతిరేకత ఇరుపక్షాలకి ఉంది, డెమోక్రాట్స్కి రిపబ్లికన్స్కి. కాకుంటే డెమోక్రాట్స్ దే అపోజ్ దిస్ వార్ 100%. నాట్ మేబీ ఒక్క డెమోక్రాటిక్ సెనేటర్ పెన్సిల్వేనియా నుంచి ఫెడర్మన్ అనే ఒక ఆయన ఒక్కడు మాత్రమే సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే రిపబ్లికన్లో ర్యాండ్ పాల్ అనే సెనేటర్ ఒక ఆయన ఉన్నాడు కెంటకీ నుంచి, ఆయన ఇలాంటి యుద్ధాలకి ఆయనకి వ్యతిరేకం. సో వెరసి మొత్తం ఏంటంటే సెనెట్లో పెద్ద ఇది లేదు, కానీ హౌస్లోకి వచ్చేసరికి కొంతమంది రిపబ్లికన్లు, మేబీ ఒక 60 మంది ఉంటారేమో, వాళ్ళు వ్యతిరేకిస్తారు. అంటే వాళ్ళు వ్యతిరేకత ఉన్నా కానీ బయటికి చెప్పుకునే భయం రిపబ్లికన్స్. బట్ డెమోక్రాటిక్ హౌస్లో మొత్తం వ్యతిరేకం ఈ యుద్ధానికి. రెండోది, ట్రంప్ ఇది యుద్ధానికి
ఎన్నికల ఎన్నికల టైంలో అసలు నేను యుద్ధానికి తీసుకెళ్ళను. నేను అసలు యూ కెన్ మెజర్ మై సక్సెస్ బై వార్స్ దట్ ఐ విల్ నెవర్ స్టార్ట్ అంటూ చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఇనాగ్రేషన్ టైంలో. అదేంటంటే ఎట్ సమ్ పాయింట్ ఐ థింక్ హీ మెంట్ ఇట్ ఎట్ దట్ టైం. నార్మల్గా ట్రంప్ ప్లేట్ ఫిరాయిస్తూ ఉంటాడు ఎప్పుడు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం మారదు. టారిఫ్లు ఇలాంటి వాటి ఈ యుద్ధానికి ప్లేట్ ఫిరాయించడానికి రెండు కారణాలు అనుకో. ఒకటి, ఈ వెనిజులాకి ఏదో ఒక ఎగ్జాక్ట్ రీజనింగ్ తను చేసింది ఏంటంటే 2017లోనో 19లోనో హీ వాంటెడ్ టు డూ ద సేమ్ థింగ్ విత్ వెనిజులా. అప్పుడు కొంచెం జనరల్స్ కానీ వాళ్ళంతా నిరుత్సాహపరిచారు, చేయలేదు తను. బట్ అది అప్పటి నుంచి అలాగే ఉంది, ఇట్లాగైనా చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళి చేశాడు. దానికి అయినా ఒక రకంగా చూస్తే అది సక్సెస్ఫుల్. వెంటనే అతన్ని బంధించి తీసుకొచ్చారు అమెరికాకి. అండ్ దెన్ నో క్యాజువాలిటీస్ ఆన్ యుఎస్ సైడ్. అక్కడ ఒక 90 మందిని అంతమందిని చంపారు ఇది స్పెషల్ ఫోర్సెస్. అది చూసిన తర్వాత ఒక రకమైన ఇన్విన్సిబుల్ ఆరా వచ్చేసింది తనకి. నేను ఏదైనా చేయగలను అనే ఒక హ్యూబ్రిస్ అది వచ్చింది. రెండోది, ఈ నెతన్యాహు పక్కన వెనకాల కొట్టి పంపు కొడుతూ ఉంటాడు ట్రంప్కి ఎంతసేపు. నీ అంత మనగాడు లేడు, నీ అంత గ్రేట్ లేదు అని ట్రంప్కి ఏంటంటే అలా పొగుడుతూ ఉంటే అసలు ఉత్సాహంగా రెట్టిపోతూ ఉంటాడు. బేసికల్గా ఇజ్రాయెల్ గోడెడ్ ట్రంప్ ఇంటూ దిస్ వార్. ఇంకొకరు చెప్పేది ఏంటంటే తను కొంచెం మెజర్డ్గా వెళ్ళాలనుకుంటున్నాడు. అదే రిపోర్ట్స్, దీస్ ఆర్ నాట్ స్పెక్యులేషన్. మెజర్డ్గా వెళ్ళాలనుకుంటే వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ లేదు ఫుల్ అవుట్ వెళ్ళి వేసేద్దాం బాంబులు అన్నాడు. అతని మాట విన్న తర్వాత ఇప్పుడు కొంచెం బెడిసిపెట్టినట్టు అనిపించి, మీరు గమనించాలో లేదో సోషల్ మీడియాలోనే ఉంటాడు ఇప్పుడు జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్. గత 4 రోజులుగా ఏం మాట్లాడాలి. సో there is something going on between the president and vice president. There is some disagreement about this war. న్యూస్ రిపోర్ట్స్ ఏంటంటే జేడీ వ్యాన్స్ సలహా వల్ల ఇలా వెళ్ళారు, ఇది బెడిచికొట్టిందని చెప్పి ట్రంప్ కొంచెం ఇప్పుడు ప్రాబ్లంగా అనిపిస్తుంది. మీరు అమెరికా యూట్యూబర్ కాబట్టి అడుగుతున్నాను నేను. అంటే సోషల్ మీడియా నేరేటివ్ ఎలా ఉంది అంటే ప్రభుత్వ నేరేటివ్కి భిన్నంగా ఏదైనా హిడెన్ ఎజెండాస్ కావచ్చు, లేకపోతే కాన్స్పిరసీ థియరీస్ కావచ్చు, ఇవేమైనా బయటకు వస్తున్నాయా ఈ మిడిల్ ఈస్ట్లో యుద్ధంకి సంబంధించి? అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ ఫీల్డ్ కదండి. ఇప్పుడు నేను నేను ఏంటంటే ఐ డోంట్ ట్రస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఎవర్ ఎనీథింగ్. సో నా ఫిల్టర్స్ నేను పెట్టుకున్నప్పుడు ఐ అవాయిడ్ సర్టన్ న్యూస్. ఏది ఫాక్స్ న్యూస్ని నేను నమ్మను, ఇలా కొన్ని ఉన్నాయి. సో నేను ఫాలో అయ్యే దీని మీద ఏంటంటే, నేను ఒకప్పుడు ఫార్మర్ రిపబ్లికన్ అండి. నేను ఫాలో అయ్యే వాళ్ళంతా నాలాగా లైక్ మైండెడ్ వాళ్ళని ఫాలో అవుతాను. దోస్ హూ ఆర్ వెల్ రెడ్. అండ్ అలాగే న్యూస్ అవుట్లెట్స్, ఇది న్యూయార్క్ టైమ్స్ కానీ, ఇది అట్లాంటిక్ కానీ, వాల్ స్ట్రీట్ జర్నల్ కానీ, వాషింగ్టన్ పోస్ట్, ఇట్లాంటివన్నీ చూస్తాను. అథెంటిక్గా చూస్తాను. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు నేను ఎక్కువగా ట్విట్టర్ ఫాలో అవుతాను. సో మై ఫీడ్ reinforces my thinking. అలాగే సోషల్ మీడియాలో ఎక్కడైనా కానీ అది. సో ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ వాట్ పీపుల్ ఆర్ థింకింగ్. ఐ థింక్ ద ఓన్లీ వే వీ కెన్ కమ్ అప్ విత్ ఏ జనరలైజ్డ్. అందులో ఈ సోషల్ మీడియాలో ఎన్ని ఎంత శాతం పార్ట్స్ ఉంటాయో మనకు తెలియదు. అందులో ఈ రష్యా ఈజ్ అ సోఫిస్టికేటెడ్ పార్ట్ ఆపరేటర్, అలాగే ఇరాన్ ఈజ్ ఎ సోఫిస్టికేటెడ్ పార్ట్ ఆపరేటర్. బట్ హూస్ ఫీడ్ యూఆర్ వాచింగ్ అనేది దాన్ని బట్టి చూస్తే ఐ కెనాట్ టెల్ యూ. బట్ ద పోల్స్ క్యాన్ గివ్ యూ సమ్ గుడ్ ఇండికేషన్. అది సిఎన్ఎన్ పోల్ నిన్న వచ్చిన దాంట్లో 59% వర్ అపోజింగ్ ది వార్, 41% ఆర్ సపోర్టింగ్ ది వార్. ర్యాలీ అరౌండ్ ద ఫ్లాగ్ ఎఫెక్ట్ కావచ్చు ఏమైనా వచ్చింది. అది వార్కి వెళ్ళడానికి ముందు 2-3 వారాలు తీసుకున్న పోల్లో అయితే ఓన్లీ 22% ఎంత సపోర్ట్ చేశారు. ఈ 22 నుంచి 41 ఎందుకు పెరిగిందంటే, ఒకసారి యుద్ధం మొదలైన తర్వాత వీ హ్యావ్ టు సపోర్ట్ అవర్ కంట్రీ అనే ఫీలింగ్తో అదే ర్యాలీ అరౌండ్ ద ఫ్లాగ్. సో ఓవరాల్గా ఏంటంటే చాలా వ్యతిరేకత ఉందండి ఈ వారికి. నేను అమెరికాకి వచ్చిన తర్వాత ఐ కెన్ సే ఐ సా ఎ నంబర్ ఆఫ్ వార్స్, రైట్. నేను వచ్చిన కొత్తలోనే ఫస్ట్ గల్ఫ్ వార్ జరిగింది
ఇది జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్. అప్పుడు దాదాపు 80-90% ఇది సదాం హుస్సేన్ కువైట్ని ఇన్వైట్ చేస్తే సదాం హుస్సేన్ కువైట్ నుంచి తరిమేయటం, అంటే అమెరికా మీద దాడి ఏం చేయలేదు సదాం హుస్సేన్. సదాం హుస్సేన్ కువైట్ నుంచి తరిమేయటానికి వేసిన అది ఆపరేషన్ డెజర్ట్ స్టామ్ ఏదో దాని పేరు. దాన్ని చాలా తక్కువ వ్యవధిలోనే వార్ అయిపోయింది. ఆ ఆబ్జెక్టివ్ ఇది సదాం హుస్సేన్ కువైట్ నుంచి తరిమేసిన తర్వాత వెనక్కి వచ్చేసారు. సదాం హుస్సేన్ టాపులు చేయలేదు, ఏం చేయలేదు. ఆ తర్వాత 9/11 అందరికీ తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్ మీద వారు లాట్ ఆఫ్ పీపుల్ జస్టిఫై. అది ఆఫ్ఘనిస్తాన్ మీద వారు 2001లో జరిగింది. 2003 మార్చిలో దాదాపు ఇదే టైంలో ఇరాక్ మీదకి వెళ్ళాడు. ఇరాక్ మీదకి జార్జ్ డబ్ల్యూ బుష్ జూనియర్ తను వెళ్ళినప్పుడు he he sold the war before he started the war. ఇది UN Security Council కి వెళ్ళి UN he pleaded and then they got the resolution passed. అలాగే కంగ్రెషనల్ అప్రూవల్ తీసుకుని వెళ్ళాడు, ఇన్ని చేశాడు. ఇది ట్రంప్ అలాంటిది ఏమీ చేయలేదు. అండ్ నా వార్ 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 అన్నమాట చాలాసార్లు వాడిన వాళ్ళు దే రియలైజ్ that is an illegal war because none of the three conditions for declaring war met. And they say this is a special military operation. అవును. So this is how it is playing out. అంటే హిడెన్ అజెండా ఏం లేదండి, అంత బహిరంగంగానే కనపడుతుంది. హిడెన్ అజెండాలు ఏమైనా ఉంటే నేనేమైనా మిస్ అయ్యాను. బహిరంగంగా కనపడేది ఏంటంటే ఇజ్రాయెల్ నెతన్యాహు 35 సంవత్సరాల నుంచి ఈజ్ యాంటీ ఇరాన్. 35 సంవత్సరాల నుంచి ఇరాన్ బాంబ్ చేస్తుంది, మమ్మల్ని మసి చేస్తుంది అని చెప్తూనే వచ్చాడు. ఇది దెర్ ఈజ్ ఏ కంపలేషన్ 1995 నుంచి, అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి మొన్నటి వరకు ఇరాన్ గురించి, న్యూక్లియర్ బాంబ్ గురించి అతను చేసిన వ్యాఖ్యలు ఒక మంటాజ్ లాగా పెట్టారు, మీరు చూడొచ్చు. సో హీ హ్యాస్ బీన్ అట్ ఇట్ ఫర్ 35 years. Now he never found a president that's so welcoming to his message. He found him. In Trump was flattered, or he flattered Trump to get into this. అది కాన్స్పిరసీ థియరీ అంటానికి లేదు, మన కళ్ళెదురుగానే జరిగింది అంతా. అవును. సో దెర్ ఈస్ నథింగ్ కాన్స్పిరేటరియల్ అబౌట్ ఇట్. సో కాన్స్పిరేటరియల్గా ఏమున్నాయి అంటే ఇప్పుడు వై డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా మార్చారు. అండ్ దెన్ వెన్ దే స్టార్టెడ్ దిస్ దే కాల్డ్ ఇట్ వార్. అండ్ నౌ రియలైజింగ్ దట్ ఇట్ ఈస్ ఇల్లీగల్ టు కాల్ it is illegal war, and they don't want to call it war. So which is it? Department of War started a war which is not a war. What is this? This is complete inconsistency and total nonsense. That's what's happening.